స్థానిక పోలీసు అధికారులు అతిగా ప్రవర్తించి చట్ట వ్యతిరేకంగా కేసులు నమోదు చేస్తున్నారు, బైండ్ ఓవర్లు చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలన, ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏదైనా ఒక శాఖ పనిచేస్తుంది అంటే కేవలం ఒక పోలీస్ శాఖ. ఆ పని కూడా సక్రమంగా కాదు, చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుంది. చట్టాన్ని రక్షించడానికి, న్యాయాన్ని రక్షించడానికి ఉన్న శాఖ పూర్తి చట్ట వ్యతిరేకంగా కొంతమంది అధికారులు కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పితే అది పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు చూస్తూ ఉన్నాం. మేము చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ ఇవాళ ఒక విచిత్రమైన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి. కాసేపు మూర్ఖత్వము, కాసేపు అహంకారము, కాసేపు బేలతనము, ఒక రెమోలాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక అపరిచితుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు ఇంతకంటే ఎక్కువ ఆశించే పరిస్థితి లేదు. ప్రత్యేకించి రైతాంగం, రైతే రాజును చేసిండు కేసీఆర్, రైతును రాజును చేసిండు కేసీఆర్, రైతు మీద ఈగ వాలకుండా చూసుకున్నాడు కేసీఆర్. 24 గంటల విద్యుత్ కావచ్చు, ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చిన సందర్భం కావచ్చు. ఇవాళ ప్రత్యేకించి ఆలేరు, బోనీరు ప్రాంతాలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చి కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ దుర్మార్గ ప్రభుత్వం దాన్ని కూడా సరైన పద్ధతిలో వాడుకునే పరిస్థితిలో లేదు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభం చేసి అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ను ఆన్ చేస్తే ఇప్పటికే మనకు ఆలేరు, బోనీరు నియోజకవర్గాల్లో కూడా నార్లు పోసుకోవడానికి కూడా నీళ్ళు ఇచ్చేంత అవకాశం ఉంది. మొత్తం వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ బ్రహ్మాండంగా ఉంది. మేడిగడ్డ బారేజ్తో దానికి సంబంధం లేకుండానే నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇవాళ ఈ మూర్ఖులు కేవలం నీళ్ళు ఇస్తే పంట ఎక్కువ పండుతుంది, పంట ఎక్కువ పండితే కొనాల్సి వస్తుంది, దానికి తోడు బోనస్ అనే ఒకటి ఏడ్చినాం కాబట్టి బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నీ పెరుగుతాయి ప్రభుత్వానికి అని చెప్పి రైతులకు ఇచ్చేదానికి లేదా పేదలకు ఇచ్చేదానికి ప్రాధాన్యం ఇచ్చే ఇష్టం లేని ప్రభుత్వం, కేవలం స్కాములు చేస్తూ బతుకుతున్న ఈ ప్రభుత్వం, లంచాలు తింటూ బతుకుతున్న ప్రభుత్వం రైతులను, ప్రజలందరూ కూడా గాలికి వదిలేసి మాట్లాడిన వాళ్ళపైన, ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టే దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది. అందుకే మేము చెప్తా ఉన్నాం, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, ఎక్కడెక్కడైతే కొంతమంది పోలీసు అధికారులు చట్టాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో తప్పకుండా వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవాళ పెడుతున్న తప్పుడు కేసులు, అక్రమ కేసులు, ఏ చట్టం ముందు నిలవని కేసులు, తప్పుడు చట్టాలను పెడుతున్న కేసులు అన్నిటి కూడా ఎత్తేస్తాం. తప్పకుండా అధికారులపైన చర్యలు కూడా తీసుకుంటాం. రైతు బంధుకు సంబంధించి మళ్ళీ నాటకం, రైతు భరోసా అని పేరు పెట్టిండొచ్చు. రైతు బీమా పోయింది, రైతు బంధు కూడా పోయింది, భరోసా అని మొదలుపెట్టిండ్రు. పాపం రైతుకు భరోసా లేకుండా చేసిండ్రు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క రైతు భరోసా కూడా ఇవ్వలేదు. రైతు బంధుని తీసేసిండ్రు, రైతు భరోసా అనేది లేకుండా చేసిండ్రు. మొన్న మీరు చూసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కొరకు, సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఎన్నికల కొరకు, ఆఖరికి మున్సిపల్ ఎలక్షన్ నాడు కూడా మున్సిపాలిటీలో కూడా కొన్ని ఓట్లు ఉండకపోతాయి ఆ రైతులు అని చెప్పి మోసం చేయడానికి ఒక్కరోజు ముందు పెట్టి 1 ఎకరానికి వేసి ఆ తర్వాత 1 ఎకరానికి వేసి వదిలేసేసారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్పి మళ్ళీ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆపదల మొక్కుల ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే మనకు అర్థమైంది, ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి వాళ్ళని కూడా మోసం చేసిపోయింది. స్వయంగా లక్ష్మణస్వామి సాక్షిగా చెప్పిపోయింది అయ్యాల రైతు భరోసా వేస్తున్నా అని చెప్పి. ఆ రోజు ప్రమాణం చేసింది కూడా వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు యాసంగిదే మొత్తం వేయలేదు, మళ్ళీ వానకాలం చేస్తామని చెప్పేసి నాటకాలు చేస్తున్నారు. కేవలం ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా మేము దీని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.